Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ హ్యాస్ లెడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ 3 టిమ్స్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. టీమ్స్ హాస్పిటల్స్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ఆల్రెడీ గచ్చిబౌలిలో ఉంది కదండి. అవి కాకుండా ఇంకో 3 హాస్పిటల్స్కి ఫౌండేషన్ స్టోన్ అనేది సీఎం కేసీఆర్ గారు నిన్న వేయడం జరిగింది. అవి ఎక్కడ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది హైదరాబాద్లోని తెలంగాణలోని హైదరాబాద్లోని మొత్తంగా 4 డైరెక్షన్స్లో 4 టీమ్స్ హాస్పిటల్స్ ఉండేగా ఈ ప్రణాళికలు అనేది చేయడం జరిగిందండి. ఒకటి గచ్చిబౌలిలో ఉంది, ఇంకా మూడు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి అల్వాల్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, ఇంకోటి గడ్డి అన్నారంలో చేయబోతున్నారు, ఇంకోటి ఎర్రగడ్డలో చేయబోతున్నారు. ఈ 3 హాస్పిటల్స్ ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేది హైదరాబాద్కి ఒక తలమానికంగా నిలవబోతున్నాయి. ఈ కొత్తగా 4 హాస్పిటల్స్ పెట్టారు కాబట్టి ఏ ఏరియాలో పెట్టారని అడిగే అవకాశం ఉందండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నేమ్స్: అల్వాల్, గడ్డి అన్నారం అండ్ ఎర్రగడ్డ. ఈ 3 ప్లేసెస్ గురించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఆన్ ట్యూస్డే టుక్ పార్ట్ ఇన్ భూమి పూజ అండ్ లెడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ 3 తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. టిమ్స్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. The 3 teams will be constructed in Alwal, Gaddi Annaram and Erragadda, for which the government has already sanctioned 2679 crores. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు దీనికి శాంక్షన్ చేయడం జరిగిందండి. ఇవి 3 ప్రాంతాల్లో, ఈ 3 ప్రాంతాల పేర్లు అల్వాల్, ఎర్రగడ్డ అండ్ గడ్డి అన్నారం పేర్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈచ్ హాస్పిటల్స్, ఇట్ ఈస్ ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈచ్ హాస్పిటల్ విల్ బీ హ్యావింగ్ 1000 బెడ్స్. 1000 బెడ్స్ ఉంటాయండి ఒక్కొక్క హాస్పిటల్లో. 1000 బెడ్స్తోని కడుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవి. ఆన్ ద లైన్స్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా ఇవి కూడా కడుతున్నారు. ఎలాగంటే అటు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అందించడంతో పాటు ఇటు ఇందులో మెడికల్ కళాశాల కూడా ఉంటుంది. ది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ విల్ బి ప్రొవైడెడ్ ఎట్ ద 3 teams అలాంగ్ విత్ నర్సింగ్ అండ్ పారామెడికల్ కోర్సెస్. అటు మెడికల్ ఎంబీబీఎస్ విద్యార్థులకు, ఇటు నర్సింగ్, ఇటు పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా ఈ టీమ్స్లో ఉంటాయండి. అటు ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. అంటే A to Z సర్వీసెస్ ఇందులో అవైలబిలిటీ ఉంటాయి. ఈ మనము హెల్త్ సెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. టీమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మన తెలంగాణలో హెల్త్ మినిస్టర్ ఎవరండి? ఇప్పుడు తెలంగాణలో హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారా? కాదండి, ఇంతకుముందు ఈటెల రాజేందర్ గారు ఉండేవారు. ఆయన్ని తప్పించిన తర్వాత ఇప్పుడు తన్నీరు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అప్పుడప్పుడు ఎగ్జామ్లో అడుగుతుంటాడండి. తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, అప్పుడప్పుడు మినిస్ట్రీస్ గురించి అడుగుతూ ఉంటాడండి. అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు, పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరు, ఇలా కొన్ని పేర్లు ఇచ్చి అడుగుతూ ఉంటాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. మనం టీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ గురించి తెలుసుకోవాలండి. ఇది తన్నీరు హరీష్ రావు గారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద 19 పంచాయత్స్ అవుట్ ఆఫ్ టాప్ 20 ఆర్ ఫ్రమ్ తెలంగాణ. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం ఉంది కదండి. అందులో ఒక రిపోర్ట్ తీస్తే మొత్తం టాప్ 20లో ఉన్న విలేజెస్ లిస్ట్ తీస్తే అందులో మొత్తంగా 20లో 19 విలేజెస్ తెలంగాణ నుంచే ఉన్నాయండి. 20లో 19 విలేజెస్ తెలంగాణలో నుంచే ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ రికార్డ్ అండి. ఇది చాలా పెద్ద ఘనత. Telangana added yet another feather to its cap. Among the top 20 panchayats in the country, 19 are from Telangana and 10 panchayats featured in the top 10. టాప్ 10లో 10కి 10 మనయే ఉన్నాయండి. ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ఉన్న గ్రామాల్లో టాప్ 10 గ్రామాల్లో 10కి 10 మనవే ఉన్నాయి. వడపర్తి పంచాయత్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. వడపర్తి పంచాయత్ అనేది యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి తాలూకాకు సంబంధించిన గ్రామం అండి వడపర్తి. ఈ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన కిందట 19 టాప్ 20లో 19 మనవే ఉన్నాయి కాబట్టి, తెలంగాణకు సంబంధించినవే ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో ఎక్కడైనా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ తర్వాత సెకండ్ ప్లేస్లో కొండాపూర్ అనే విలేజ్ చిగురు మామిడి తాలూకా కరీంనగర్ డిస్టిక్కి సంబంధించింది సెకండ్ ప్లేస్లో ఉందండి. అండ్ థర్డ్ ప్లేస్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గ్రామం
పాల్డా అనే గ్రామం నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించిన గ్రామం మొట్టమొదటి 3rd ప్లేస్లో ఉండడం జరిగిందండి. ఇందులో భాగంగా మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వడపర్తి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, వడపర్తి గురించి ఎగ్జామ్లో అడిగే ఛాయిసెస్ ఉన్నాయి. ఇంకా ఈ టాప్ 20లో 19 మనయే ఉన్నాయని చెప్పాను కదండి. మరి ఒకటి మాత్రం గుజరాత్కి సంబంధించిన ఊరు ఉందండి, అది 11th ప్లేస్లో ఉంది. అస్లలీ పంచాయత్ ఫ్రమ్ గుజరాత్ విచ్ బ్యాగ్డ్ 11th ర్యాంక్. రెస్ట్ ఆఫ్ ద టాప్ 19 ర్యాంకింగ్స్ హ్యాస్ బీన్ సెక్యూర్డ్ ఫ్రమ్ పంచాయత్ ఫ్రమ్ తెలంగాణ. ఇది సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన కింద మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన కింద టాప్ 20 పొజిషన్స్లో 19 మనవే ఉన్నాయండి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇచ్చిన ర్యాంకింగ్స్లో టాప్ 10లో 7 మనవి ఉండేవి. ఈసారి మాత్రం ఫినామినల్గా 10 out of 10 మన తెలంగాణకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయండి, 10 out of 10. మరి దీనికి సంబంధించి ఎవరు ఘనత వహిస్తారంటే మన ఊరు మనబడి ప్రోగ్రాం కానివ్వండి, మన ఊరు మన పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరండి, పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు, ఎర్రబల్లి దయాకర్ రావు గారు. అండ్ హిస్ టీమ్ హ్యాస్ వర్కింగ్ ఫినామినస్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ విలేజెస్ ఇన్ ద స్టేట్. విలేజెస్కి మనము ఫండింగ్ ఎక్కువగా ఇవ్వడం కానివ్వండి, పారిశుద్ధ్యానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, మన చెట్లు నాటి ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మన విలేజెస్ అనేది సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన పథకం కింద మొదటి ప్లేస్లో రావడానికి కారణమయ్యాయండి. మనం ఇప్పుడు ఈ పంచాయత్ మినిస్టర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరనేది కూడా గుర్తుండాలండి, ఎగ్జామ్లో అడిగే ఛాయిసెస్ ఉన్నాయి. ఎర్రబల్లి దయాకర్ రావు గారు, హీఈస్ ఫ్రమ్ వరంగల్ డిస్టిక్ అండి. వరంగల్ డిస్టిక్ పూర్వ వరంగల్ డిస్టిక్కి చెందిన నాయకుడు అండి ఆయన. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ బార్డర్ హట్స్ ఎట్ ఇండో-బంగ్లాదేశ్ బార్డర్ ఇన్ మేఘాలయ ఓపెన్ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 2 years. మనం హూనార్ హట్స్ గురించి విన్నాం కదా, మైనారిటీ కమిషన్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఆర్ట్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారని చెప్పి మనం హనార్ హట్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి బార్డర్ హట్స్ అంటే ఏంటంటే, బార్డర్ ఏరియాలో ఈ బార్డర్ హట్స్ నిర్వహిస్తూ ఉంటారండి. ముఖ్యంగా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లోను, అటు ఇండియా మయన్మార్ బార్డర్లోను, ఇండియా నేపాల్ బార్డర్లోను ఇలాంటివి అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. అసలు బార్డర్ హట్స్ అంటే ఏంటంటే, these enable local residents on both sides of the border to trade the local produces ఉంటాయి కదండి, అవి బార్డర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అమ్ముకోవాలి కదా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, రెండు దిక్కులు బార్డర్స్లో ఉన్న వాళ్ళు అటు అక్కడివి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. దట్ ఈస్ బార్డర్ హట్స్. ఈ బార్డర్ హట్స్ అనేది ఎక్కడ నిర్వహించారు అనేది ఇంపార్టెంట్ అండి. ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో నిర్వహించడం జరిగింది బార్డర్ హట్స్. హునార్ హట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బార్డర్ హట్స్ అనేది కొత్తగా నిర్వహిస్తున్నారండి. గత 2-3 ఏళ్ల నుంచే 2 years నుంచి సస్పెన్షన్లో ఉంది COVID-19 మూలంగా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఈ బార్డర్ హట్స్ అనేటివి నిర్వహిస్తూ ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ సంబంధించిన విషయాల మీద చాలా తక్కువ మందికి తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్లో అడిగే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. మేఘాలయ బార్డర్ నుంచి బంగ్లాదేశ్కి బార్డర్కి కనెక్ట్ అయ్యే దగ్గర దీన్ని చేస్తూ ఉంటారండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రష్యా విత్డ్రాస్ ఫ్రమ్ UN టూరిజం బాడీ ahead of vote on its suspension. రష్యాని UN టూరిజం బాడీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ అన్నీ ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని చూస్తున్నాయండి. దానికి ముందుగానే రష్యా వాళ్ళే ఆ ఆర్గనైజేషన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ టూరిజం ఏజెన్సీ. రష్యా ఈజ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ టూరిజం బాడీ, ద UN వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ahead of vote to suspend Moscow's membership. దీనికి సంబంధించి మరి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మాడ్రిడ్లో ఉందండి. మాడ్రిడ్ స్పెయిన్లో ఉంటుంది. స్పెయిన్ క్యాపిటల్ సిటీ ఈస్ మాడ్రిడ్ అండి. దీన్ని 1946లో ప్రారంభించడం జరిగింది. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏ విషయం గుర్తుపెట్టుకోవాలంటే, ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, విచ్ కంట్రీ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అని అడుగుతాడు. లేకపోతే విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ వాళ్ళే తప్పుకోవడం జరిగింది అని చెప్పి క్వశ్చన్ రావచ్చండి. సో దట్ ఈస్ రష్యా అండి. రష్యా మరి అసలు రష్యా ఎందుకు తప్పుకుంది, లేకపోతే వెస్టర్నలైజ్ ఎందుకని రష్యాని సస్పెండ్ చేయాలని చెప్పి తీర్మానం పెట్టాలని అనుకున్నారు అంటే, రష్యాస్ వార్ అగైన్స్ యుక్రెయిన్ అండి. రష్యాస్ వార్ అగైన్స్ యుక్రెయిన్ దగ్గరగా 2 నెలల నుంచి నడుస్తుంది కదండి. మనం ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా దాని గురించే న్యూస్ విన్నాం ఇన్ని రోజులు.
ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ పెరగడానికి కానివ్వండి, ఫెర్టిలైజర్ ప్రైజెస్ పెరగడానికి కానివ్వండి కారణం అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దానికి సంబంధించిన రీజన్ మీదనే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుంచి రష్యాను సస్పెండ్ చేయాలని చెప్పి వెస్టర్న్ అలయన్స్ యుఎస్ అండ్ ఇట్స్ వెస్టర్న్ అలైస్ ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్స్ ఓల్డెస్ట్ పర్సన్ జపాన్స్ కానే టనాకా డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 119 years. కేన్ టనాకా వరల్డ్స్ ఓల్డెస్ట్ పర్సన్ అండి. ఈమె కేన్ టనాకా జపాన్కి సంబంధించిన ఆమె 119 సంవత్సరాలు బతికింది. ఆమె నిన్ననే చనిపోవడం జరిగింది. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు కానివ్వండి, 119 years బతకడం అనేది ఇంతవరకు ఎవరు బతకలేదండి. సో మేబీ ఏ దేశానికి చెందిన ఆమె అని అడిగే చాయిసెస్ ఉన్నాయండి. అందుకోసమే దీని గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటాం. కేన్ టనాకా ఈజ్ ఫ్రమ్ జపాన్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. షీ ఈజ్ ఫ్రమ్ జపాన్ అండ్ హర్ నేమ్ ఈస్ కేన్ టనాకా. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుందండి. ఈమె 1903లో పుట్టింది. మరి 1903లో ఈ 1903లో ఇంకా 2 ఇంపార్టెంట్ విషయాలు జరిగాయండి. అది ఏంటంటే మన రైట్ బ్రదర్స్ ఉన్నారు కదా, ఏరోప్లేన్ కనిపెట్టిన వాళ్ళు మొట్టమొదటిసారిగా దాన్ని నింగిలోకి ఎగిరించడానికి ప్రయత్నం చేసిన సంవత్సరం అదేనండి. ఫ్లూ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ మేడం క్యూరీ అంటారు, మేరీ క్యూరీ అంటారు. షీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్. ఈ రెండు కూడా 1903లోనే జరిగాయండి. అప్పుడెప్పుడో పుట్టింది ఈమె, 1903లో పుట్టడం జరిగింది. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే షీఈస్ ఫ్రమ్ జపాన్ అండ్ హర్ నేమ్ ఈస్ కేన్ టనాకా. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ మార్క్స్ వెరిస్టాపెన్. ఈయన ఒక రెడ్ బుల్ డ్రైవర్, ఫార్ములా 1 ఛాంపియన్షిప్ డ్రైవర్ అని చెప్పి మనం మొన్న మాట్లాడుకున్నాం కదండి. ఈయన ఒక ఛాంపియన్షిప్ మన టోర్నమెంట్ గెలవడం జరిగిందని. హీ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ లారెస్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ 2022. లారెస్ అవార్డ్స్కి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. స్పోర్ట్స్ అవార్డ్కి సంబంధించినంత వరకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు. మన సెరీనా విలియమ్స్ గెలిచినప్పుడు కానివ్వండి, సచిన్ టెండూల్కర్కి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చినప్పుడు కానివ్వండి, దీని మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. సో లారెస్ అవార్డ్స్ మీద ఎప్పుడైనా క్వశ్చన్స్ రావచ్చండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మార్క్స్ వెరిస్టాపెన్ ఈయనంటే మార్క్స్ వెరిస్టాపెన్ అంటే హీఈస్ ఏ రెడ్ బుల్ ఫార్ములా 1 డ్రైవర్. రెడ్ బుల్ టీమ్కి నేతృత్వం వహిస్తూ ఉంటాడు. హీఈస్ ఏ ఫార్ములా 1 డ్రైవర్ మార్క్స్ వెరిస్టాపెన్. ఈ ఇయర్ ఈయన ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగిందండి. అలాగే మెన్స్ కేటగిరీలో, మరి ఉమెన్స్ కేటగిరీలో ఎవరు గెలిచారంటే జపాన్ ఒలింపిక్ స్ప్రింటర్ అయిన ఎలెన్ థాంప్సన్ గెలవడం జరిగిందండి. అలాగే జట్టు అవార్డు ఎవరికి ఇచ్చారంటే, ఒక జట్టుకి అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఇటాలియన్ men's football team has been awarded in a team category for the second largest team of the year. రెండోసారి అండి వాళ్ళకి ఇటాలియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్కి ఈ లారెస్ అవార్డు అనేది రావడం టీమ్ కేటగిరీలో ఇది రెండోసారి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఏంటంటే లారెస్ అవార్డ్ స్పోర్ట్స్ మెన్ ఎవరికి ఇచ్చారు, మార్క్స్ వెరిస్టాపెన్కి ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్స్లో ఎవరికి ఇచ్చారంటే థామ్సన్ హెరాకి ఇవ్వడం జరిగింది. అండ్ టీమ్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారంటే ఇటాలియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్. ముఖ్యంగా ఇది ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సర్ డేవిడ్ అటెన్బెరో ఎర్న్స్ UN ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది మన డేవిడ్ అటెన్బెరో గారికి ఇవ్వడం జరిగిందండి. సర్ డేవిడ్ అటెన్బెరో, ఈయన గురించి మనకు తెలిసిందే కదండి. డేవిడ్ అటెన్బెరో గారు వైల్డ్ లైఫ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో చాలా చేస్తూ ఉంటారండి. ఈయనకు నైట్హుడ్ కూడా 2 సార్లు ప్రదానం చేయడం జరిగింది. నైట్హుడ్ అవార్డు మన యూకే ప్రిన్సెస్ అయిన ఎలిజబెత్ గారు, యూకే క్వీన్ అయిన ఎలిజబెత్ గారు దీన్ని ప్రదానం చేస్తూ ఉంటారని 1980sలో ఒకసారి ప్రదానం చేశారు. మొన్న మధ్య 2021లో కూడా ఒకసారి ప్రదానం చేయడం జరిగింది. సో హీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? నైరోబీలో ఉంది. యుఎన్ఈపి హెడ్ క్వార్టర్ నైరోబీలో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ నైరోబీ ఎక్కడ ఉంది? కెన్యా క్యాపిటల్ సిటీ అండి. ఇది నైరోబీ అనేది కెన్యా క్యాపిటల్ సిటీ. హ్యాస్ బీన్ నేమ్డ్ సర్ డేవిడ్ అటెన్బెరో, ఇంగ్లీష్ న్యాచురల్ హిస్టరీ బ్రాడ్కాస్టర్ అండ్ న్యాచురలిస్ట్, యాజ్ ద రిసిపియంట్ ఆఫ్ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ 2021. ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ 2021 అండర్ లైఫ్ టైమ్ కేటగిరీ కింద ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సెర్బియా ఓపెన్. టెన్నిస్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వరకు వస్తున్నాయండి ఎగ్జామ్లో.
ఒక్కొక్కసారి ప్రతిసారి గ్రాండ్ స్లామ్స్ మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి కొన్ని ముఖ్యమైన టోర్నమెంట్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది. అందుకే ఈ సెర్బియా ఓపెన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఆండ్రే రుబ్లెవ్, హీఈస్ ఫ్రమ్ రష్యా అండి, వరల్డ్ నంబర్ 8 ప్లేయర్. ఆండ్రే రుబ్లెవ్ హ్యాస్ డిఫీటెడ్ వరల్డ్ నంబర్ 1 జకోవిచ్ ఇన్ ఫైనల్ ఇన్ హిజ్ హోమ్ ప్లేస్. సెర్బియా అనేది జకోవిచ్ యొక్క సొంత దేశం అండి. అక్కడ జరిగిన టోర్నమెంట్లో ఆండ్రే రుబ్లెవ్ అతన్ని ఓడిపేసి టైటిల్ గెలవడం జరిగింది. సో ఈ ఆండ్రే రుబ్లెవ్ అనే పేరు మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. హీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు గ్రాండ్ స్లామ్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మాంటో కార్లో ఓపెన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతున్నాయండి ఎగ్జామ్స్లో. సో కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ప్లీజ్ ట్రై టు రిమెంబర్ హిస్ నేమ్. Coming on to the next topic, that is Robert Golob has elected as the Prime Minister of Slovenia. ఈ స్లోవేనియా అనే దేశం ఎక్కడో యూరోప్లో చాలా చిన్న దేశం అండి. అడిగే ఛాయిసెస్ తక్కువగా ఉంటాయి. కాకపోతే కరెంట్ అఫైర్స్లో భాగంగా కొత్తగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ గురించి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. అందుకోసమే మనం ఈ టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం. రాబర్ట్ గొలాబ్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. రాబర్ట్ గొలాబ్ హ్యాస్ డిఫీటెడ్ 3-time ప్రైమ్ మినిస్టర్ జెనెస్ జాన్సా ఇన్ ద స్లోవేనియా ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్. స్లోవేనియా ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్లో 3-time ప్రైమ్ మినిస్టర్ అయిన జెనెస్ జాన్సాని ఓడిపేసి రాబర్ట్ గొలాబ్ గారు గెలవడం జరిగిందండి. రాబర్ట్ గొలాబ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది జనరల్గా మ్యాచ్ ద ఫాలోయింగ్లో 4 ప్రైమ్ మినిస్టర్ల పేర్లు ఇచ్చి వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారు అని చెప్పి అడుగుతారండి. అలాంటి దగ్గర ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్. అలాగే స్లోవేనియా క్యాపిటల్ సిటీ ఏంటండి? లుజుబ్లిజ్నా అండ్ ఇట్స్ కరెన్సీ ఈజ్ యూరో. యూరోపియన్ యూనియన్లో స్లోవేనియా కూడా ఒక భాగం అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎంసీక్యూస్ అండి. ఈరోజు మనం కొన్ని ఎంసీక్యూస్ మీద కూడా చర్చించుకుందాం. రైసీనా డైలాగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, న్యూఢిల్లీలో జరుగుతుంది. రైసీనా హిల్స్ మీద జరుగుతుందని చెప్పి మొన్న 2 రోజుల క్రితం దీని గురించి మాట్లాడుకున్నాం. రైసీనా డైలాగ్ విచ్ వాజ్ ఇనిగ్రేటెడ్ రీసెంట్లీ ఈజ్ ఎ కాన్ఫరెన్స్ ఇన్ విచ్ ఫీల్డ్. ఇది ఏ ఫీల్డ్కి సంబంధించిన దాని మీద ఈ కాన్ఫరెన్స్ ఇండియా నిర్వహిస్తూ ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్: ఏ ఫారెన్ పాలసీ, బి క్లైమేట్ చేంజ్, సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డి అగ్రికల్చర్ అండ్ డైరీయింగ్. ఏంటండి? ఫారెన్ పాలసీకి సంబంధించిన విషయం అండి రైసీనా డైలాగ్. దీనికి ఈసారి చీఫ్ గెస్ట్గా ఎవరు అటెండ్ అయ్యారండి? యూరోపియన్ యూనియన్ కమిషన్ చైర్మన్ గారు అటెండ్ అవ్వడం జరిగిందండి. వార్సినా లెండియర్ ఆమె దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది ఫారెన్ పాలసీకి సంబంధించిన విషయాల మీద నిర్వహిస్తూ ఉంటారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ హ్యాస్ వన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు ఏ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ అండి? ఇప్పుడు ఆల్రెడీ ఆయన ప్రెసిడెంట్గా చేస్తున్నారు, మళ్ళీ రీఎలక్షన్గా కూడా ఆయన ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఆర్: ఏ యునైటెడ్ కింగ్డమ్, బి ఫ్రాన్స్, సి జర్మనీ, డి సౌత్ ఆఫ్రికా. ఏ దేశం అండి? ఫ్రాన్స్. మరి ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? ప్యారిస్. దాని కరెన్సీ యూరో అండి. ఇలా గుర్తుపెట్టుకుంటే, లింకేజెస్గా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందండి. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈజ్ సెకండ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. Coming on to the next question, that is which institution conducts the All India Household Consumer Expenditure Survey? All India Household Consumer Expenditure Survey ని ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారని చెప్పి అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్: నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నీతి ఆయోగ్, నాబార్డ్, సిడ్బి. నాబార్డ్ అనేది అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. నీతి ఆయోగ్ గురించి మనకు తెలిసిందే. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఈ సర్వేని నిర్వహిస్తూ ఉంటారండి. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ఈ సర్వేని. ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే. ఈ హౌస్ హోల్డ్స్లో ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అనే విషయాల మీద ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించడం జరుగుతుందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఈస్ ద వెన్యూ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్? మనం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా జూన్లో నిర్వహిస్తారు. హర్యానాలోని కొన్ని ప్లేసెస్లో మరియు ఢిల్లీలోని కొన్ని ప్లేసెస్లో కలిపి నిర్వహిస్తున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదండి. ముఖ్యంగా హర్యానాలోని పంచాకులలో నిర్వహిస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఇదేంటి? ఇది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అండి. దీన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? కంటరీవా స్టేడియంలో నిర్వహిస్తున్నారని చెప్పి మనం మొన్న మాట్లాడుకున్నాం. 4000 మంది విద్యార్థులు 200 యూనివర్సిటీస్ నుంచి వచ్చి పాల్గొంటున్నారని కూడా చెప్పాను. ఎక్కడ అండి? దీన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆప్షన్స్ ఆర్: ఏ విజయవాడ, బి ఢిల్లీ, సి బెంగళూరు, డి హైదరాబాద్. ఎక్కడండి? బెంగళూరు. ఆన్సర్ ఈస్ బెంగళూరు అండి. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ కురిల్ ఐలాండ్స్ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఈస్ క్లెయిమ్డ్ బై విచ్ కంట్రీ? ఈ కురిల్ ఐలాండ్స్ 2 దేశాల మధ్య గొడవకు కారణమవుతున్నాయండి. దాన్ని అన్యాయంగా మా దగ్గరికి వెళ్ళి తీసుకొని ఈ దేశం వాళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పి ఒక దేశం ఆరోపణలు చేసింది కదండి.
అని చెప్పి న్యూస్లో ఉంది. మరి ఇది ఏ దేశానికి సంబంధించింది? ఆప్షన్స్ ఆర్ చైనా అండ్ రష్యా, జపాన్ అండ్ రష్యా, సి యుక్రెయిన్ అండ్ రష్యా, డి యూకే అండ్ రష్యా. ఆప్షన్స్ చూసారా? ఆప్షన్స్ అన్నీ రష్యాకి సంబంధించినవి ఉన్నాయి. మరి రష్యాతోని బార్డర్ షేర్ చేసుకున్న దేశాలు ఏంటండి? ఇందులో చైనా చేసుకుంటుంది, జపాన్కి మ్యారిటైమ్ బౌండరీ ఉంటుంది, యుక్రెయిన్ షేర్ చేసుకుంటుంది, యూకే అయితే బౌండరీ షేర్ చేసుకోదు కాబట్టి యూకేకి సంబంధం లేదు. సో ఇందులో ఆన్సర్ ఏంటండి? యుక్రెయిన్తో ఆల్రెడీ గొడవ నడుస్తుంది, ఆ దేశంతోనే గొడవ నడుస్తుంది. ఇప్పుడు ఐలాండ్స్ గురించి యుక్రెయిన్ మాట్లాడే పరిస్థితుల్లో లేదు. సో ఆప్షన్ యుక్రెయిన్ కూడా కాదండి. చైనా రష్యా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, వాళ్ళ మధ్యలో ఏ గొడవలు లేవు ల్యాండ్ బౌండరీకి సంబంధించి ప్రస్తుతానికి. ఈ ఐలాండ్స్ ఏ దేశంతో? మరి జపాన్ అండ్ రష్యాతోనండి. జపాన్ అండ్ రష్యా మధ్యలో ఈ దీనికి సంబంధించిన గొడవ నడుస్తుందండి. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.